మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారాను లేదా వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూల్లో స్వయంగా వాళ్ళు చెప్తేను లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానో ఇలాగ ఏ ఇంటర్వ్యూల్లోనూ ఏ న్యూస్ ఛానల్లోనూ మాట్లాడుతూ వెలుగులోకి వస్తూ ఉంటే అందరినీ షాక్కి గురి చేస్తూ ఉంటాయి. అవునా అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు నేను మీ ముందుకు తెస్తుంది మీకు తెలియని ఎలాంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం. మరి ఇంతకీ ఆ విషయం ఎవరిదో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకోవడం కంటే ముందే దేశం మొత్తం తన గురించే మాట్లాడుకునేలా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని మిస్ ఇండియాగా గెలుపొంది ఆ తర్వాత అనూహ్యమైన పద్ధతిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించి స్టార్ హీరోయిన్గా అలరించిన నమ్రతా శిరోద్కర్ గారికి సంబంధించిన చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో నటనతో కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసింది. ఇక ఎప్పుడైతే ప్రిన్స్ మహేష్ బాబు గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఇక ఘట్టమనేని వారి ఇంటి కోడలిగా మారిపోయిందో ఇక అప్పటి నుంచి చిత్రసీమ రంగానికి దూరమైందని చెప్పాలి. వెండితెరకి మాత్రమే దూరమైంది, కానీ ఓ సినీ సెలబ్రిటీగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అందరితో అన్ని విషయాల్ని పంచుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు గారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా అప్డేటెడ్గా అందరితో షేర్ చేయడం, మహేష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా ఎన్నో చారిటబుల్ కార్యక్రమాలు చేస్తూ అందరికీ చాలా కనెక్టెడ్గా ఉంటుంది నమ్రత. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల ప్రైవేట్ ఫంక్షన్స్లోనూ మరియు రకరకాల పార్టీస్లోనూ సినీ సెలబ్రేషన్స్లోనూ చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి నమ్రతా శిరోద్కర్ గురించి స్వయాన ఆమె సిస్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కూడా నటించిన శిల్పా శిరోద్కర్ ఏం చెప్పిందో తెలిస్తే మీరందరూ నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక శిల్పా శిరోద్కర్ గురించి కూడా పరిచయం అవసరమే లేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మోహన్ బాబు గారితో బ్రహ్మ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి అలరించింది. అలాంటి శిల్పా శిరోద్కర్ ఇప్పుడు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 18 హిందీలో ఓ కంటెస్టెంట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్తో ఎన్నో రకరకాల విషయాలని షేర్ చేసుకుంటూ వస్తారు. ఇక హౌస్ మేట్సే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడంతో ఉన్నన్ని రోజులు హౌస్ మేట్స్తో ఉంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఎన్నో రకరకాల విషయాల్ని పంచుకుంటారన్న సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలోనే తన హౌస్లో ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని షేర్ చేసుకుంటూ ముఖ్యంగా తన సిస్టర్ నమ్రతా శిరోద్కర్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే శిల్పా శిరోద్కర్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ సీజన్ 18లో కంటెస్టెంట్. అయితే హౌస్లోకి అడుగుపెట్టి తన తోటి కంటెస్టెంట్స్తో మాట్లాడుతున్న ఆమె తన జీవితంలో ఏర్పడ్డ కష్ట నష్టాల గురించి బాధల గురించి చెప్పుకొచ్చింది. 2008లో తన జీవితంలో మర్చిపోలేని సంవత్సరమని, తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోవడంతో పూర్తి డిప్రెషన్కి గురవ్వడమని, ఇక ఆ డిప్రెషన్లో పడిపోయి ఉన్న తనని తన భర్త ఎంతో సపోర్ట్ చేయడం వల్లే తిరిగి నార్మల్ లైఫ్లోకి రాగలిగానని, కానీ తన భర్త యూకేలో ఓ ప్రముఖ బ్యాంక్లో బ్యాంకర్ అని, తాను గనక నా గురించి ఆలోచించి ఉండకుంటుంటే ఈరోజు నా భర్త ఉండే పొజిషనే వేరని, కానీ తాను నా కోసం ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నాడని, ఇప్పటికీ ఈరోజు ఇంత ధైర్యంగా ఈ హౌస్లో ఉండగలిగాను, ఇలా రాగలుగుతున్నాను అంటే దాని వెనుక కారణం నా భర్త నా కూతురు ఇచ్చిన సపోర్టే అంటూ తాను ఎమోషనల్ అవుతూ కన్నీరు మున్నీరు అయింది. ఇంకా అంతేకాదు మరీ ముఖ్యంగా చెప్పుకొస్తూ తన అక్క గురించి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పటి వరకు నమ్రతా శిరోద్కర్ శిల్పా శిరోద్కర్కి చెల్లెలవుతుంది అనుకున్నాము, కానీ నిజానికి నమ్రత ఇంట్లో పెద్ద కూతురు, శిల్పా శిరోద్కర్కి నమ్రత అక్క అవుతుంది. శిల్ప ఇంట్లో చిన్న కూతురు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబాగా పెరిగానని, ఇంట్లో తానెంత చెప్తే అంతేనని, పైగా తన అక్క నమ్రతా శిరోద్కర్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎన్నో సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన విశేషాలు, వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్ ఏమీ లేంటబ్బా అని అనుకుంటున్న నేపథ్యంలోనే హౌస్లో ఉన్న ఆమె తన అక్క మరియు ఒకప్పటి యాక్ట్రెస్ అయిన నమ్రతా శిరోద్కర్ గురించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఏంటయ్యా అంటే హౌస్లోకి అడుగుపెట్టి కొన్ని రోజుల ముందే తన అక్కతో తనకి గొడవైందట. గత కొన్ని రోజులుగా తనకి తన అక్కకి మధ్య మాటలు లేవని, ఆ బాధలోనే ఉన్నానని, హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా తన అక్క తనతో మాట్లాడితే బాగుంటుంది అంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. నిజానికి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు నమ్రతా శిరోద్కర్ శిల్పా శిరోద్కర్కి చెల్లెలవుతుందనుకున్నాము,
కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే నమ్రతా శిరోద్కరే శిల్పా శిరోద్కర్కి అక్క అవుతుందన్నమాట. మరి హౌస్లో ఉండి కంటెస్టెంట్గా రాణిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా అడుగుపెట్టి అలరించిన స్వయాన నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ తన అక్క అయిన నమ్రతా శిరోద్కర్ గురించి బయటపెట్టిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.